సో ఇప్పుడు మనము నారీ టైటిల్ లాంచ్ చేయబోతున్నాం. Okay, now we are going to launch Nari title glimpse launch. నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్. అమ్మా, నువ్వు చెప్పిన కథలో నరకాసురుడు ఇతనేనా అమ్మా? మీ అమ్మ కథలో నిజమైన నరకాసురుడు వీడే. ఓకే, గ్లిమ్స్ లాంచ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆ సినిమా ప్రొడ్యూసర్గా శశి గారు ఉన్నారు, తర్వాత డైరెక్టర్గా సూర్య గారు. మరి ఈ సినిమాలో ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి మోటివ్తో వాళ్ళు ముందుకు వచ్చారు ఈ మూవీ వాళ్ళు. ఆమెని చాలా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ కూడా, తను సమాజంలో కూడా అనేక రకాలుగా చూసిండ్రు. వీళ్ళు ముఖ్యంగా ఒక మహిళలను శక్తివంతంగా ఎలా ఈ సమాజంలోకి ఇంకా తయారు చేయాలి అనే ఉద్దేశాత్మకమైనటువంటి చిత్రాన్ని ముందు తీసుకొచ్చారు. వాస్తవానికి చరిత్రలో మహిళలు ఎప్పుడు కూడా చాలా శక్తివంతులు. బట్ రాను రాను మనం డెవలప్ అవుతున్నాం, కానీ మన ఐడియాలజీ, మన ఆలోచన అంతా కూడా ఇంకా 1000 ఏళ్ళ బ్యాక్ పోయి మరి చెల్లిని, తల్లిని, అక్కను గౌరవించలేనటువంటి ఒక మైండ్ సెట్ మగవాళ్ళలో అభివృద్ధితో పాటు ఇది కూడా కొంతమందిలో నాటుకుపోతుంది, పెరుగుతూ ఉంది. సో మహిళలు తలుచుకుంటే ఈ సమాజాన్ని సృష్టించగలుగుతారు, సమాజాన్ని నాశనం కూడా చేయగలుగుతారు. అది మహిళ చేతిలో ఉంది. కాబట్టి మహిళలు చాలా శక్తివంతులు. కాబట్టి ఖచ్చితంగా మహిళలను గౌరవించాలి, మహిళలను పూజించాలి, మహిళలను ఎదగనివ్వాలి, మహిళలు ఈ సమాజ సృష్టికర్తలుగా మనం భావించాలి. కానీ ఈరోజు సమాజంలో ఒక వంటింటికే పరిమితం చేయడం, లేక పిల్లల్ని కన్నా యంత్రాలుగా చూడడం, లేదా ఒక ఆట వస్తువుగా చూసేటువంటి కల్చర్ కూడా వస్తుంది. అది కాదు, నారి ఒక శక్తి. మహిళలు పూజించబడుతున్నారు, మహిళలు మధ్యయుగాల నాడు కూడా పూజించబడ్డారు. కానీ ఇప్పుడు అనేకంగా అత్యాచారాలు, హత్యలు, ఇంట్లో అణిచివేత, చిన్నతనం, చాలా డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆపత్కర పరిస్థితి ఎదురైనా తను తలుసుకుంటే దాన్ని ఎలా ఎదిరించగలుగుతారు, తనకున్న శక్తి ఏందనేది ఈ యొక్క నారీ అనే పిక్చర్ ద్వారా మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి సందేశాత్మకమైనటువంటి పిక్చర్స్ చాలా అవసరము, అవేర్నెస్ కూడా చాలా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు సపోర్ట్గా ఉండండి, ఈ సినిమాను చూడండి. నారీ శక్తి ఏందో మహిళలందరూ కూడా ఒక్కసారి మనల్ని మనం చూసుకునే విధంగా ఈ పిక్చర్ ఉంది. మనలో ఇంత శక్తి ఉందా, మనలో ఉన్నటువంటి దాగి ఉన్న శక్తిని కూడా బయటికి తీసుకొచ్చే చూపిస్తుంది ఈ నారీ పిక్చర్. సో అందరూ కూడా చూసి ఒక శక్తివంతురాలు అయినటువంటి మహిళలుగా తయారు కావాలి. మహిళలను ప్రోత్సహించేటువంటి ప్రతి మగవాళ్ళు కూడా మీ ఇంట్లో ఒక ఆడకూతురు ఉంది అంటే తప్పకుండా నారీ మూవీని చూడాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, అందుకనే ఆడవాళ్ళని గౌరవిద్దాం, ఆడవాళ్ళని ఎదగనిద్దాం. ఆడవాళ్ళు ఈ సమాజ సృష్టికర్తలు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ సినిమాలో నటించినటువంటి యాక్ట్రెస్ కానీ, అదేవిధంగా టెక్నీషియన్స్ కానీ, ఇతర వాళ్ళ నారీ పిక్చర్ టీం అందరికి కూడా శుభాకాంక్షలు. ఇలాంటి సందేశాత్మకమైనటువంటి పిక్చర్స్ని ఎప్పుడు కూడా మేము ఆహ్వానిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. తప్పకుండా సక్సెస్ కావాలి. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఆడకూతురు ఉంది. ఆడకూతురు సంతోషంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నారీని చూసి ఆ మహిళను ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ శక్తిని చూపించాలనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పిక్చర్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను మగవాళ్ళని కోరుతున్నా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లయితే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఈ సినిమా చూసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం నారీ మనులు ఎవరైతే ఉన్నారో మనకు మగవాళ్ళలో మార్పు రావాలి, మనల్ని ఒక గౌరవించాలి, మన శక్తిని కూడా గుర్తించాలి అనే దృక్పథం మగవాళ్ళలో రావాలి అంటే ఈ సినిమాకు మీరు తప్పకుండా నారీతో పాటు మగవాళ్ళు కూడా ఈ సినిమాకు వచ్చే విధంగా మా మహిళా లోకం ప్రయత్నం చేయాలని కోరుకుంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మంత్ 25th డిసెంబర్న రిలీజ్ కాబోతుంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా ప్రారంభం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు
ఆ పండగ సందర్భంగా హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి అందరూ మీ కుటుంబ సభ్యులతోటి తరలి వచ్చి ఖచ్చితంగా నారీ మూవీని చూడాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మహిళా శక్తిని గౌరవించండి, మహిళలను గౌరవించండి. మనది మహిళల్ని పూజించే దేశం కాబట్టి ప్రతి ఇంట్లో మహిళ గౌరవించబడాలి. ప్రతి రోడ్డు మీద నడుస్తుంటే ఒక చెల్లెను, అక్కను, అమ్మను చూసుకున్నట్టుగా ప్రతి మహిళను ఆ రకంగా చూస్తే ఈ సమాజంలో ఈ అంతరాలు పోతాయి. ఈ మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, ఒక తక్కువ ధోరణి, రెండవ తరగతి శ్రేణిగా చూసేటువంటి భావం కూడా తగ్గిపోతుంది. అందరం ఈక్వల్ అనేటువంటి భావంతో, సమభావంతో కుటుంబం తరలి వచ్చి ఈ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను.